ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. అందరికీ ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఈరోజు నియోజకవర్గంలో అన్ని రంగాలలో సుమారు 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, ఆనూర్ టు కల్లెడ రోడ్డు కావచ్చు, పిప్రి టు దేగాం డబుల్ రోడ్డు కావచ్చు, బుద్పేట నుంచి ఆలూరుకు డబుల్ రోడ్డు కావచ్చు, తొండకూరు టు నూతిపల్లి రోడ్డు కావచ్చు, అన్ని శాంక్షన్ చేయించాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతోని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు వాళ్ళ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు తెలంగాణలోని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సుమారు 4,000 ఇళ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్న ఇల్లు. దయచేసి ఎక్కడన్నా పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని పేదలు కావచ్చు, ఎవ్వరు కూడా చింతించే అవసరం లేదు ఇల్లు రాలేదని. ఇప్పటికి కూడా ఈ 92 గ్రామాలు ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలందరికీ ప్రభుత్వంతో ఒప్పించి మనకు వాటాకు రావాల్సిన నిధులతోని ప్రతి గ్రామంలో అర్హులందరికీ ఇల్లు కట్టిపించే బాధ్యత ప్రభుత్వాన్ని ఒప్పించి నేను తీసుకుంటున్నాను. ఇప్పటికి కూడా ఎవరికైనా రాకపోతే ఏం ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరు కన్సల్ట్ అధికారులని మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న విలేజ్ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, మరియు ఏ అధికారైనా ప్రభుత్వ అధికారిని సంప్రదించండి. ప్రతి ఒక్కరి లిస్టు మళ్ళా తీసుకుంటాం. గౌరవనీయ కేంద్ర మంత్రి కావచ్చు, లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళని కలిసి మనకెన్ని అవసరం నిధులు ఇల్లున్నాయో అన్ని ఇల్లు తెప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించి తెప్పించే బాధ్యత నాది. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి పేదలు కన్నీరు పెట్టకండి ఇల్లు రాలేదని. మీ అందరికి ఇల్లు ఇప్పించి ప్రభుత్వ సహకారంతో ఇప్పించే బాధ్యత నాది. మరి ముఖ్యంగా సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి సన్న బియ్యం ఇస్తున్నాం. మీరందరూ పేదలందరూ సంతోషంగా ఉండాలని. ఇంకా మరీ ముఖ్యంగా ఈ మధ్యన అర్హులైన కొందరికి రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది. దయచేసి రాజకీయ నాయకులు కొందరు ప్రలోభ పెట్టే మాటలతో మోసపోకండి. ఇవి మీరు గెలిపించి నా గొంతులో ఊపిరి పోసిన మీరు, మీ గురించి నిత్యం కొట్లాడుతూనే ఉంటాను. ఇంకా మీ సమస్యలు ప్రతి ఒక్కటి ఈరోజు ఐలాపూర్ రాష్ట్ర శాంక్షన్ చేయింది, త్వరలోనే కుద్వాన్పూర్ కావచ్చు, ప్రభుత్వంలో మనకు రావాల్సిన వాటా, రావాల్సిన నిధులు అన్ని తీసుకొచ్చి ప్రభుత్వ సహకారాలు తీసుకొని ఆర్మూర్ని అభివృద్ధిలో ముందు తీసుకెళ్తారని మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై భారత్.